కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరుగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 36 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి పోలీసునికి ఒక కంప్లైంట్ వచ్చింది. అదేంటంటే ఒక అపార్ట్మెంట్లో ఒక 3 తులాస్ గోల్డ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఇది బాలాజీ నిలయం అనేది బాలాజీ నగర్లో ఉంటుంది ఆ అపార్ట్మెంట్. అక్కడ కంప్లైంట్ వచ్చింది. సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ టీమ్ డిఐ అండ్ హిజ్ టీమ్ SHO ఆధ్వర్యంలో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీ చేయగా దాదాపుగా చాలా సాంకేతిక ఆధారాలు ఒక 20 రోజుల క్రితము ముందు నుంచి ఉన్న సాంకేతిక ఆధారాలు తీసుకొని వాటిని పరిశీలిస్తే ఆ అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ ఉన్నాడు. అతనికి ఒక కొడుకుంటాడు. అతనికి 19 years. ఇతని పేరు ఆర్యన్. ఇతను ఎవరైతే ఆ ఇంట్లో లేడీస్ ఉన్నారో వాళ్ళు పక్కన టెంపుల్కి వెళ్ళినప్పుడు, తలుపు దగ్గరికి వేసుకెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక 20 days ముందే ఈ దొంగతనం చేసినాడు. సాయంత్రం పూట వెళ్ళి ఆ 3 తులాలు తీసుకొని వెళ్ళినాడు. వాళ్ళు 20 days తర్వాత చూసుకొని వచ్చి మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. సో అయితే ఈ కేసును విచారించే క్రమంలో మనకి ఇతని కన్ఫెషన్లో మనకి తెలిసింది ఏంటంటే అదే అపార్ట్మెంట్లో ఇంకొక ఇంట్లో, అది క్రైమ్ నెంబర్ 812/2024, ఇది 2024లో అయింది, జూన్లో అయింది. అంటే దాదాపుగా 1 year 4 months క్రితం అయిన సంఘటన అది. దాంట్లో కూడా ఒక 29 తులాస్ గోల్డ్ అతను దొంగిలించినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ ఫస్ట్ కేసు